అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్‌మెంట్‌ని చూడడం కోసం దయచేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏఎస్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కేఎంవి వాళ్ళు అయితే దక్కించుకున్నారు. ఈ బంగ్లాస్కి సంబంధించిన పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. చాలామంది కార్మికులు అయితే అన్ని బంగ్లాస్ వైపు అయితే కనిపిస్తున్నారు. పనులైతే చాలా స్పీడప్ చేశారు. అలాగే కొన్ని బంగ్లాస్కి ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. కొన్ని బంగ్లాస్ ఏంటంటే స్లాబ్ నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ ఏఎస్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి రాజధాని ప్రాంతంలో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కోసం బంగ్లాస్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇవి వచ్చేసి మొత్తం 115 బంగ్లాస్ అయితే ఉంటాయి. ఈ బంగ్లాస్కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కేఎంవి అనే కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు. దీన్ని 411 కోట్ల రూపాయలతో పూర్తిగా ఈ బంగ్లాస్ నిర్మాణం అయితే చేపడతారు. ఈ బంగ్లాస్ వచ్చేసి G+1 ఫ్లోర్స్తో అయితే నిర్మిస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. అక్కడక్కడ కొన్ని నిర్మాణాలు కనిపిస్తున్నాయి చూసారా. పిల్లర్స్ వరకు కంప్లీట్ అయిన నిర్మాణాలు కానీ, అలాగే గ్రౌండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయిన నిర్మాణాలు అవి ఏంటంటే గతంలోనే జరిగిన నిర్మాణాలు అన్నమాట. అలాగే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్న కేఎంవి కంపెనీ వాళ్ళు మ్యాన్ పవర్ పెంచుకొని ప్రతి బంగ్లా దగ్గర వర్కర్స్ని అయితే పెట్టి వర్క్స్ అయితే స్పీడప్ చేశారు. ప్రతి బంగ్లా దగ్గర ఇక్కడ వర్కర్స్ అయితే కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే కొన్ని కంప్లీట్ అయిన బంగ్లాస్ వరకు ఏంటంటే ఇంటర్నల్గా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ప్లంబింగ్ వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది. అలాగే కొన్ని బంగ్లాస్కి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయిన బంగ్లాస్కి ఇంకా టాప్ ఫ్లోర్ నిర్మాణానికి సంబంధించిన స్లాబ్ వర్క్స్, సెంటరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే కొన్ని బంగ్లాస్ ఏంటంటే ఈ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ నుండి మీరు మొత్తం చూడొచ్చు బంగ్లాస్ ఎలా కనిపిస్తున్నాయో. ఈ మొత్తం 115 బంగ్లాస్ కదా, దీంట్లో 90 వచ్చేసి ఏఎస్ సెక్రటరీలకి కేటాయిస్తారు. అలాగే ఇంకో 25 బంగ్లాస్ వచ్చేసి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలకి అయితే కేటాయిస్తారు. మొత్తం 115 బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతున్నాయి. ఏఎస్ సెక్రటరీలకి కేటాయించే బంగ్లాస్ వచ్చేసి ఒక్కొక్క బంగ్లా 5,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటాయి. ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు కేటాయించే బంగ్లా వచ్చేసి ఒక్కొక్క బంగ్లా 6,000 స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం చూడొచ్చు. బ్యాక్ సైడ్ కానీ, ఫ్రంట్ సైడ్ కానీ అన్ని బంగ్లాస్ నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు. కొన్ని బంగ్లాస్కి ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఒక పక్క. అలాగే ఈ బంగ్లాస్‌లోనే ఇంకో క్లబ్ హౌస్ నిర్మాణం కూడా చేస్తారు. ఆ క్లబ్ హౌస్ వచ్చేసి 60,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపించేదే ఈ కేఎంవి కంపెనీకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైట్ అన్నమాట. ఈ బంగ్లాస్‌కి సంబంధించిన నిర్మాణం బ్రిక్స్ యూజ్ చేస్తున్నారు కదా, ఆ బ్రిక్స్ కూడా వెయిట్‌లెస్ బ్రిక్సే యూజ్ చేస్తున్నారు. ఆ హెవీ సైజ్‌లో ఉంటున్నాయి బ్రిక్స్ కూడా, పెద్ద పెద్ద బ్రిక్స్‌లు. ఒక్కొక్క బంగ్లా డిజైన్ మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. కొన్ని కంప్లీట్ అయిన బంగ్లాస్. ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్‌లో మనకి ఏఐఎస్ ఆఫీసర్స్ అంటారు. అందులో ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, అలాగే ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ అయితే ఉంటారు. ఈ ఆఫీసర్స్ అందరికీ ఇక్కడ ఈ బంగ్లాస్‌ని అయితే కేటాయిస్తారు. అలాగే ఇంకా కొంతమంది ఆఫీసర్స్‌కి ఇక్కడ టవర్స్ నిర్మాణం కూడా చేస్తున్నారు. ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అంటారు. ఆ టవర్స్ కూడా మొత్తం 6 టవర్స్ అయితే నిర్మించారు. ఆల్రెడీ ఆ టవర్స్ నిర్మాణం అయితే 70% వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించి ఇంటర్నల్‌గా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి మొత్తం ఏరియా మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తున్నాయో ఈ బంగ్లాస్ అన్నీ. ఈ లెఫ్ట్ సైడ్ వైపు కనిపించేదే వీళ్ళకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైటు.
కార్మికులు వాళ్ళు ఉండడం కోసం ఈ నివాస గృహాలైతే ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే వన్స్ ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి 24 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ అయితే ఉంది. ఈ 24 నెలల్లో కంప్లీట్ చేయాలనే దీంతోనే ఇక్కడ వర్క్స్ కూడా స్పీడప్ చేశారు. అలాగే ఇక్కడ దూరం దూరం నుండి వచ్చే వర్కర్స్ కోసం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఇక్కడ వాళ్ళకి నివాస గృహాలు కూడా ఏర్పాటు చేయడం అలా అయితే చేశారు. ఇక్కడ నుండి చూడండి దీనికి సంబంధించిన పైన సెంటరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అంటే స్లాబ్ నిర్మాణం కోసం పైన ఐరన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు పనులు ఎలా చేస్తున్నారో టాప్ ఫ్లోర్ నిర్మాణం కోసం. ఇక్కడ సెంటరింగ్ పనులు అయితే చేస్తున్నారు. అలాగే పైన ఐరన్ రాడ్స్ పెట్టడం గాని అదంతా చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్‌లో కొన్ని బంగ్లాస్‌కి ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా ఒక పక్క జరుగుతున్నాయి. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని ఈ3, ఈ4 రోడ్డు మధ్యలో అయితే వీటి నిర్మాణం అయితే జరుగుతుంది. దీని బ్యాక్ సైడ్‌లోనే అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోని N12 రోడ్ అయితే ఉంటుంది. ఈ బంగ్లాస్ మనం క్రాస్ అవ్వంగానే మనకి సెక్రటేరియట్ టవర్స్ గాని, అసెంబ్లీ గాని, హైకోర్ట్ గాని వస్తాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో మీరు చూడొచ్చు బంగ్లాస్ అన్ని ఎలా కనిపిస్తున్నాయో. దీని బ్యాక్ సైడే N12 రోడ్ అది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ చూడొచ్చు. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.